సో మీ డిమాండ్ ఏంటి? ఈ దీక్ష ఎప్పటి వరకు కొనసాగుతుంది? సో మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? మీరు ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులను వచ్చారు కాబట్టి, అక్కడ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేశారు కాబట్టి, మీ అవగాహనకు వచ్చిన మీరు పరిశీలించిన అంశాలు ఏంటి? ప్రధానంగా 15 రోజుల క్రితం ఏదైతే వెలుగుమట్లలో ఇన్సిడెంట్ జరిగిందో, ఆ రోజు డే 1 మీరు అన్నట్టు చాలా మంది డిజిటల్ మీడియా యాక్టివిస్ట్ పోతున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం స్పందన అన్నది కరువైంది. అయితే అదే సమయంలో మాకు క్లీన్ చిట్ రావడం, తర్వాత వేరే ఇతర అనేక అంశాల మీద కూడా నాగర్ కర్నూలులో జరిగినటువంటి బాలిక అంశంలో కూడా కంటిన్యూస్గా ఫోకస్ చేసి ఇది చేయడంతో వెళ్ళడానికి కొంత సమయం పట్టింది. బట్ వెళ్ళే ముందు నేను డాక్టర్ విశారద్ గారు చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకొని మనం వెళ్ళినామంటే సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా పాలిటిక్స్ అనేటటువంటిది ప్రారంభం కావాలి. ఒకటి, ప్రగతిశీలంగా ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు కలవాలి, ఎజెండాలు పక్కన పెట్టాలి. ఈ కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో, పేద ప్రజల మీద చేస్తున్నటువంటి దాడి ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేయాలి అనే ఉద్దేశంతో డాక్టర్ విశారదన్ గారు నేను ఒక 2-3 డేస్ నుంచి అసలు విషయం ఏంటి కనుక్కొని మొన్న 9th రోజు అనుకొని వెళ్ళడం జరిగింది. ఇద్దరం అనుకున్నాం, వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖమ్మం చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక 5 hours కూర్చొని ట్రాఫిక్ని మొత్తం కూడా ఆపి ఈ ఇష్యూ జరిగింది, ఇంత అన్యాయం జరిగిందని ప్రజలకు చెప్పే ప్రయత్నం ఒకటి చేశాం. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంది, ఫండమెంటల్గా ఇష్యూ ఏంది, భూదాన్ భూమి అనేటటువంటిది గవర్నమెంట్ భూమి కాదు. సో భూదాన్ భూమిలో ఏది జరిగినా గవర్నమెంట్ ఎంక్రోచ్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు భూదాన్ ట్రస్ట్ బోర్డు రద్దు చేసినాం కాబట్టి, CCLA కస్టోడియన్గా ఉంది కాబట్టి మేమేమన్నా చేయొచ్చు అనే ఆర్గ్యుమెంట్ ఈ ప్రభుత్వం చెప్తున్నది. భూదాన్ ట్రస్ట్ వేరియస్ రీజన్స్ కోసం రద్దు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఈజ్ రైట్ నౌ ద కస్టోడియన్. బట్ ఆల్రెడీ వెలుగుమెట్లలో చాలా మంది దగ్గర భూదాన్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. ఆల్రెడీ వాళ్ళు GO 58 కింద అప్లై చేసుకొని ఉన్నారు కలెక్టర్ గారికి, మాకు రెగ్యులరైజ్ చేయండి అని. సో అదే GO 58 కింద బట్టి విక్రమార్క గారి బంధువుకు ఇక్కడ హైదర్గూడలో 233 గజాలు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఉంటుంది. మొన్న జనవరి 29 నాడు రెగ్యులరైజ్ చేసింది. ఫస్ట్ మీకే చెప్తున్న ఈ విషయం, బయట చెప్పలే. ఇంకా బట్టి విక్రమార్క గారి బంధువు పేరు కూడా ఉంది కంప్లీట్ గా, మీకు మొత్తం పేరు డీటెయిల్స్ అన్ని 6 to 7 వదిన గారికి హైదర్గూడలో GO 58 కింద 29 జనవరి 2026 రెగ్యులరైజ్ అయింది. వెలుగుమట్లలో 100 గజాల కిందనే ఉన్నాయండి పాపం చాలా మందికి. 120 పైన ఉంటే సరే GO 59 ఏదో ఒకటి చేయొచ్చు కదా. చేయకుండా అక్కడ నుంచి కంప్లీట్గా వాళ్ళని తీసేసి ఫుట్బాల్ గ్రౌండ్ ఎట్లయితే లెవెల్ చేస్తారో అట్లా లెవెల్ చేసింది ప్రభుత్వ ఖర్చుతో. ఎవరి కోసం లెవెల్ చేస్తారు అన్నది ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్. అంతకుముందేమో 62 ఎకరాలు ఉండే భూదాన్ ల్యాండ్ మొత్తం, అది లేదు 31 ఎకరాలే ఉందని చెప్పుకొచ్చారు. మళ్ళీ 30లో ఒక 6 లేదు 24 ఎకరాలే ఉందని చెప్తుంటారు. అంటే మాటికొక మాట, పూటకొక మాట. పేపర్లు మారినాయా, మార్చబడ్డాయా, BRS మార్చిందా, కాంగ్రెస్ మార్చిందా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఇష్యూ ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది. అక్కడ ఇండ్లు కట్టుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున మా పురాణాలను ఎగ్జామ్లకు పంపాలనుకుంటే అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్తో కొట్టిపడేసారు. నో నోటీస్, కనీసం ఒక్క నోటీస్ కూడా లేదు. 3 నోటీసులు ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, అది ఇచ్చినామని వాళ్ళు ఎన్ని పేపర్ వర్క్లు చేసినా కూడా నోటీస్ లేకుండా హౌ డేర్ యూ గో ఇన్ టు అ ప్రాపర్టీ విచ్ ఇస్ నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఎట్లా పోతావు నువ్వు? ఇవాళ ఇక్కడికి వస్తాడా? ధైర్యం ఉందా? ఎట్లా పోతాడు ఆడికి? మరి పేదవాళ్ళనే కదా, నోరు లేని వాళ్ళనే కదా. వారి పక్షాన నిలబడాలని చాలా బలంగా డిసైడ్ అయినాం నేను, విశారదన్ గారు. ఎందుకంటే ఒక ఐక్య ఉద్యమాలు జరగాలి, ఒక సినర్జీ రావాలి ఈ రాష్ట్రంలో. ప్రజల మంచి కోరుకునే వాళ్ళందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో నిన్న వెళ్ళినాం. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ ముందే చెప్పినాం, మేము ధర్నా చేసేటప్పుడే చెప్పినాం మధ్యాహ్నం పూట, ఇవాళ మేము ధర్నా చేస్తున్నాం, పొద్దున టిఫిన్ చేసి వచ్చినాం, ఏదేమైనా సరే అన్నం కూడా తినము, మేము గట్టిగా కొట్లాడతామని చెప్పి మేము చెప్పినాం. నిన్న అట్లనే ఉన్నాం. నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించిండ్రు. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మేము దీక్షా శిబిరం దగ్గర కూర్చున్నాం, వాళ్ళతో కూర్చొని చేసినాం. ఇవాళ విశారదన్ గారు ఎక్కడున్నారో తెలియదు, సూర్యాపేట అంటున్నారు, ఎక్కడున్నారో తెలియదు. సో కంటిన్యూస్గా పోరాటం అయితే కొనసాగుతుంది. డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ చేసినారు అనుకోండి, పోలీస్ స్టేషన్లో దీక్ష చేస్తాం, హాస్పిటల్లో పెట్టిన అనుకోని ఆడేస్తాం. మిమ్మల్ని నిరవధికంగా మిమ్మల్ని దీక్ష చేయనిస్తారని మీరు అనుకుంటున్నారా? అది నా విల్ కదా, దే కాంట్ ఫోర్స్ ఫీడ్ మీ, నో, దట్ ఈస్ మై విల్. టోటల్ హంగర్ స్ట్రైక్ అప్ టు 100%. వాటర్ తాగుతాను, అన్నం తినాను, ఎటువంటి ఘన పదార్థం అనేది తీసుకునేది ఎన్ని రోజులన్నా కానీ. ఎందుకంటున్నా అంటే ఒక లెసన్ చెప్పాలి ప్రభుత్వానికి, నువ్వు అసలు వెళ్ళడానికే లేదు, ఆ భూమి మీద నీకు హక్కే లేదు, భూదాన్ ల్యాండ్ అది. సరే నువ్వు కస్టోడియనా ఇంకోట పక్కన పెట్టు, వెళ్ళే పరిస్థితే లేదు, అయినా వెళ్ళు అంటే ఇక్కడ వదిలిపెట్టినాం అనుకోండి, ఇంకో చోట రేపు కరీంనగర్ లేదు, రేపు నిజామాబాద్ లేదు, ఎల్లుండి హైదరాబాద్ లేదు,
ఆల్రెడీ మూసీలో మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నా ఎంత మొత్తుకున్నామో 25,000 మందిని ఇండ్లను ఇట్లానే పేదవాళ్ళను చిన్న చిన్న కాంపన్సేషన్ ప్యాకేజ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయి షిఫ్ట్ చేసి డబుల్ బెడ్రూమ్లకు ఇండ్లకు అండ్లకు ఒక్కరు మాట్లాడలేదండి. ఇంత ఒరతడు నోరేసుకున్న అసదుద్దీన్ ఓవైసీ ఒక్క మాట మాట్లాడలేదు. మెజారిటీ ముస్లిం హౌసెస్ ఇన్ అండ్ అరౌండ్ మూసీ. సో ఒక్కసారి అరే ఇదేంది అని ల్యాప్స్ అయిపోయే లోపల వాళ్ళకి అహంకారం ఎక్కువైపోయింది. ఏం అడిగేటోడు లేడు, ఎవడు అడిగేటోడు లేడు, ఒక సొల్యూషన్ బేస్డ్ పాలిటిక్స్ చేసేటోడు లేడన్న ఘమండ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని దించారు. అందుకోసమే నిన్న డాక్టర్ విశారదన్ గారితో చాలా డీటెయిల్గా 10-15 డేస్తో చర్చించి అన్న వెళ్దాము కానీ చాలా ఆలస్యం జరిగినట్టుంది. విశారదన్ ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళొచ్చాడు, సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం ఎందుకు చాలా లేట్ గా టేకప్ చేశారు? మీరు అన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్నప్పుడు ఎందుకు 1 వీక్ సమయం పట్టింది? ఆ క్లీన్ చీట్ తర్వాత కొంత లీగల్ ప్రాసెస్ ఉండే, తర్వాత కంటిన్యూస్గా నగర్ కర్నూలు ఇష్యూస్ ఉండే. విశారదన్ అన్నతోనే అందులో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఆయన వెళ్ళొచ్చినాక 4-5 పార్టీలతో కలిసి మాట్లాడిండు. ఆయన ఒక్క పార్టీ కూడా ముందుకు రాలేదు. ఈ ఎర్రజెండా పార్టీలో అయితే అసలు పరార్, అసలు అక్కడ లేని కూడా లేరు. కారణం ఏంటి అనుకున్నారు మీరు? ఇక మరి మ్యాచ్ ఫిక్సింగే కదా, ఇంకేముంటుంది? ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ అది మనకు తెలియదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే బీఆర్ఎస్ ఈజ్ నాట్ టాకింగ్, బీజేపీ ఈజ్ నాట్ టాకింగ్, కాంగ్రెస్ ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ టాకింగ్. సిపిఐ మాట్లాడిపోవడం ఏంది అసలు దారుణంగా. పేదోళ్ళకి ఏమైనా ముందు ఉండాలి కదా, వాళ్ళు మాట్లాడతలేరు, వచ్చిపోతారు, షో చేసిపోతారు. కానీ అసలు నిలబడి కలబడి ఆడ ఉద్యమం చేయాలి, కనీసం సొల్యూషన్ రావాలని చూడట్లేదు. హక్కు ఇది వీళ్ళది, వీళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉందని బలంగా చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే ఎందుకు అసలు ఎందుకు లెవెల్ చేస్తున్నారు అంటే ఏం ప్రాజెక్ట్ కోసం అంటే ఆన్సర్ వస్తలేదు. ఎందుకు చేయాలి చెప్పండి?